హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, ఒక డేటా అనలిటిక్స్ పర్సన్ రియల్ టైమ్‌లో పైస్పార్క్‌ని ఉపయోగించి డేటాని ఎలా పోల్ చేస్తాడు, డేటాని ఎలా క్లీన్ చేస్తాడు, డేటాని ఎలా మ్యానిపులేట్ చేస్తాడు. టోటల్‌గా ఈ 3 పాయింట్స్‌ని ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. అండ్ ఈ వీడియోని మీరు 100% చూస్తే మీకొక అవగాహన అయితే వస్తుందనమాట. లైక్ స్పార్క్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎలా యూజ్ చేస్తాం? అసలు మనం నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? టోటల్‌గా మీ డౌట్స్ మొత్తం ఈ ఒక్క వీడియోలో క్లియర్ అయితే అవుతుందనమాట. సో, ఒకసారి టేబుల్స్‌ని చూడండి. లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్ రా డేటా, రైట్ సైడ్ ఉండే టేబుల్ మనం ఏదైతే స్పార్క్‌ని ఉపయోగించి మ్యానిపులేట్ చేసామో, అప్పుడు మన డేటా అనేది ఈ విధంగా అయితే ట్రాన్స్‌ఫార్మ్ అయితే అవుతుందనమాట. ఓకే. సో, ఇదంతా మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇది జస్ట్ అవేర్‌నెస్ వీడియో మాత్రమే. మీకు మాక్సిమం అర్థం కాకపోవచ్చు. అండ్ కోడింగ్ గూడా మీకు అర్థం కాకపోవచ్చు. బట్ కోడింగ్ మీద మీరు కాన్సంట్రేషన్ చేయొద్దు. మీరు కాన్సంట్రేషన్ చేయాల్సిందంతా నేను ఏ విధంగా డేటాని హ్యాండిల్ చేస్తున్నాను అనేది మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. సో, నేను స్ట్రెస్ చేసి మరి చెప్తున్నాను. డేటాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది మాత్రమే అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు స్పార్క్ మీద ఇంకా నాలెడ్జ్ కావాలి అని అనుకుంటే కిందైతే కామెంట్స్‌లో చెప్పండి. సో, రీచ్ బాగా ఉంటే మనం స్పార్క్ సిరీస్‌ని కూడా సింపుల్‌గా మన వాడుక భాషలో అయితే మనం అప్‌లోడ్ అయితే చేసుకుందాం. సింగిల్ వీడియోస్. ఓకే. సో, దట్స్ ఆల్. ఇంకా మనం వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ప్రెజెంట్ గూగుల్ కొలాబ్ అనే ఐడీఈ హోమ్ పేజ్ అయితే ఉన్నాం. ఐడీఈ అంటే ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా! ఇది ఒక కైండ్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనం కోడింగ్ రిలేటెడ్ టాస్క్స్ అయితే చేసుకోవచ్చనమాట ఈజీగా. ఓకే. సో, మీరు గూగుల్ కొలాబ్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా బ్రౌజర్‌లోకెళ్ళి గూగుల్ కొలాబ్ అని సెర్చ్ చేయండి. మీ జీమెయిల్‌తో లాగిన్ అయితే అయిపోండి. ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. మనం ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేదు. అంటే మీన్స్ ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ డౌన్‌లోడ్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా సమ్ ఫైల్స్ అయితే మన లోకల్‌కి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా! సో, అలానే ఈ గూగుల్ కొలాబ్‌కి అటువంటివేవి అవసరం లేదు. జస్ట్ బ్రౌజర్‌లో మనం వర్క్ అయితే చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం దీని మీద ఎలా వర్క్ చేస్తామంటే, ఫస్ట్ మనం ఒక నోట్‌బుక్ అయితే ఓపెన్ చేయాలి. ఆ నోట్‌బుక్ ఎక్కడ ఉంటుందంటే, మనకి ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో న్యూ నోట్‌బుక్ ఇన్ డ్రైవ్, ఈ ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటే మనకొక న్యూ ఎంప్టీ నోట్‌బుక్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓకే. సో, అది ఎంప్టీ కాబట్టి మనం ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేయాలి. ఏం ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేస్తామంటే, మనం దేని మీద వర్క్ చేయబోతున్నాం ఈరోజు? పైస్పార్క్ కాబట్టి దాని రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ అయితే మనం ఫస్ట్ సెటప్ చేయాలి. సో, ఐ హావ్ ది కోడ్ ఆల్రెడీ. ఇందులో ఏమవుతుందంటే పైస్పార్క్‌ని ఈ నోట్‌బుక్‌లో ఇన్‌స్టాల్ అయితే చేస్తుందనమాట. ఓకే. సో, ఇది మనకి 1 మినిట్ టైమ్ అయితే పడుతుంది. మేనేజ్ సెషన్స్, టెర్మినేట్ అదర్ సెషన్స్. ఓకే. క్లోజ్. అగైన్. యెస్. సో, మనకైతే ఇది రన్ అవ్వడానికి ఒక 1 మినిట్ అయితే టైం పడుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు గాని డేటా అనలిటిక్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే మన ఛానల్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా సరే డేటా సెట్ చూస్తుంటే వాళ్ళకి ఈ ఛానల్‌ని అయితే రిఫర్ చేయండి. చాలా ఈజీగా బేసిక్స్ నుంచి అయితే మనం అన్నీ చెప్పుకుంటామనమాట. సో, ఇట్స్ స్టిల్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్. ఓహ్! యెస్. ఇట్ ఈస్ సక్సీడెడ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ ఏంటి? మన లోకల్‌లో ఉన్న డేటాని ఇందులోకి ఇంపోర్ట్ చేయాలి. ఎలా ఇంపోర్ట్ చేస్తామంటే, మనకి లెఫ్ట్ సైడ్‌లో ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఈ ఆప్షన్ అయితే చూజ్ చేసుకుంటాం. ఈ ఆప్షన్‌ని చూజ్ చేసుకోగానే మనకిక్కడ అప్‌లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ అప్‌లోడ్ మీద క్లిక్ చేస్తే మనం ఆహ్, లోకల్‌లోకి రీడైరెక్ట్ అవుతాం. సో, ఇక్కడి నుంచి మన ఫైల్‌ని అయితే ఇంపోర్ట్ అయితే చేయొచ్చనమాట. సో, చూడండి, మన ఒరిజినల్ డాట్ సీఎస్‌వి అనేది మన కొలాబ్‌లోకి వచ్చేసింది. ఓకే. సో, ఈ ఫైల్ అనేది మన గూగుల్ కొలాబ్‌లోకొచ్చింది. బట్ ఇది నోట్‌బుక్‌లోకి రాలేదు. సో, ఇప్పుడు మనం ఆ ఫైల్‌ని ఇక్కడెలా తీసుకురావాలంటే, మనం కోడ్ రాయాలనమాట. ఆ కోడ్ ఏంటంటే, ఫస్ట్ మనం డేటా ఫ్రేమ్‌ని ఇనిషియేట్ చేయాలి. మై డేటా, మై డేటా ఈక్వల్స్ టు స్పార్క్ డాట్ రీడ్ డాట్ ఫార్మాట్. ఓకే. స్పార్క్ డాట్ రీడ్ డాట్ ఫార్మాట్ సీఎస్‌వి ఆప్షన్ హెడర్ టు లోడ్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈ గూగుల్ కొలాబ్‌లో సజెషన్స్ అయితే వస్తాయి. ఆ సజెషన్స్ వల్ల మనం కోడ్ రాసే టైమింగ్ అనేది తగ్గిపోతుందనమాట. సో, ఈజీగా ఉంటుంది. మై డేటా
డాట్ షో. సో రన్ దిస్. లెట్స్ వెయిట్. యెస్. చూడండి మనం ఏదైతే డేటాని ఇంపోర్ట్ చేసామో అది మనకి టేబుల్ ఫార్మాట్‌లో ఇక్కడైతే చూపిస్తుందనమాట. ఓన్లీ టాప్ 20 రోస్ మాత్రమే చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ డేటాని మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ సిటీ అనే కాలమ్‌లో చూడండి ఇక్కడ ఒక నల్ వాల్యూ ఉంది. అలానే జాబ్ టైటిల్ అనే కాలమ్‌లో కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఆల్సో లాటిట్యూడ్ నల్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ డేటాని మనం క్లీన్ చేయాలి. ఇదే మన సెకండ్ స్టెప్. ఓకే. సో దీనికి మనం వేరియస్ కోడ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీరు కోడ్స్ మీద కాన్సంట్రేషన్ అయితే చేయొద్దు. నేను ఏ విధంగా డేటాని హ్యాండిల్ చేస్తున్నానో అది మాత్రమే మీరు అబ్జర్వ్ అయితే చేయండి. ఓకే. సో ఇప్పుడు మనం ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్‌ని ఇంపోర్ట్ చేద్దాం. ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్‌ని ఇంపోర్ట్ చేస్తే మనం మినిమమ్ గాని, మాక్సిమం గాని, యావరేజ్ కానీ ఇలా ఏదైనా ఫంక్షన్స్ ఆపరేటింగ్స్ అయితే చేసుకోవచ్చనమాట. ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ సిటీ అనే కాలమ్‌ని నల్ వాల్యూస్ ఉన్నాయి కదా! ఈ నల్ వాల్యూస్‌ని రిమూవ్ చేసి నల్ అని ఎక్కడైతే ఉందో అక్కడ మనం అన్‌నోన్ అనే వర్డ్‌ని అయితే రీప్లేస్ అయితే చేస్తున్నాం. సో దానికి మనం ఒక కోడ్ అయితే రాయాలి. మై డేటా 2 నేను ఇంకొక కొత్త డేటా ఫ్రేమ్‌ని అయితే ఇక్కడ ఇనిషియేట్ చేస్తున్నాను. మై డేటా 2 ఇక్కడ చూడండి మనకి సజెషన్ అయితే ఇస్తుంది. మై డేటా విత్ కాలమ్ క్లీన్ సిటీ వెన్ ఓకే. విత్ కాలమ్ క్లీన్ సిటీ వెన్ మై డేటా డాట్ సిటీ లైక్ ఈజ్ నల్ కామా అన్నోన్ AKNOWA అన్నోన్ అదర్వైజ్ మై డేటా డాట్ సిటీ మై డేటా టు షో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ సిటీ ఉంది కదా! ఈ సిటీ అనే కాలమ్‌లో నల్ వాల్యూస్‌ని రీప్లేస్ చేసి అన్నోన్‌గా వర్డ్ యాడ్ చేస్తూ క్లీన్ సిటీ అనే కొత్త కాలమ్ నేమ్‌తో ఒక కొత్త కాలమ్ క్రియేట్ చెయ్యి అని చేసి చెప్తున్నాం. విత్ కాలమ్ అంటే దాని అర్థం ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేస్తున్నామని. ఓకే. సో ఐ యామ్ ఎంటరింగ్ దిస్ వన్. సో చూడండి మనకి క్లీన్ సిటీ అనే కాలమ్ నేమ్‌తో ఒక కొత్తదైతే క్రియేట్ అయింది. ఇక్కడ మనకి నల్ ఉంది. బట్ ఇక్కడ మనకి అన్నోన్ అయితే ఉందన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఇది వన్ ఆఫ్ ద క్లీనింగ్ ప్రొసీజర్స్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాలరీ. సో చూడండి మనకి ఇక్కడ సాలరీ కాలమ్ వచ్చేసి ఎలా ఉంది? స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! మనం యావరేజ్ సాలరీ ఆఫ్ ఫీమేల్స్, యావరేజ్ సాలరీ ఆఫ్ మేల్స్ కావాలి. ఇప్పుడు మనం యావరేజ్ కావాలి అంటే ఆ సాలరీ అనేది మనకి ఫ్లోట్‌లో ఉండాలన్నమాట. బట్ ఇక్కడ స్ట్రింగ్‌లో ఉంది. స్ట్రింగ్‌లో ఎందుకుందంటే ఈ నంబర్స్ కింద డాలర్ సైన్ ఉంది కదా! ఈ డాలర్ సైన్ ఉండడం వలన ఇది స్ట్రింగ్‌గా ఉంది. ఇప్పుడు మనం ఆ డాలర్ సైన్‌ని అయితే మనం రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలంటే దానికి కూడా మనం కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. అన్నిటికి మనం కోడింగ్స్ రాయాలండి. ఈ స్పార్క్‌లో అంతేనే. మై డేటా 2 ఈక్వల్స్ టు మై డేటా 2 డాట్ విత్ కాలమ్ విత్ కాలమ్ విత్ కాలమ్ క్లీన్ సాలరీ కామా మై డేటా 2 డాట్ సాలరీ డాట్ సబ్‌స్ట్రింగ్ బ్రాకెట్ ఓపెన్ 2, 100 డాట్ కాస్ట్ బ్రాకెట్ ఓపెన్ ఫ్లోట్ below 80 float. సో దట్స్ ఇట్. సో ఐ యామ్ గివింగ్ ఎంటర్ నౌ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సాలరీలో మనం ఇక్కడ 2, 100 అని మెన్షన్ చేసాం కదా! అంటే ఏంటి? సబ్‌స్ట్రింగ్ మీన్స్ ఇక్కడ డాలర్ సైన్ ఉంది కదా! ఈ డాలర్ సైన్ అనేది మనకి ఫస్ట్ సబ్‌స్ట్రింగ్ అనమాట.
ఇక్కడ 5 అనేది మనకి సెకండ్, 7 అనేది ఇక్కడ థర్డ్ సబ్‌స్ట్రింగ్. సో, ఇప్పుడు మనం డాలర్‌ని రిమూవ్ చేయాలి కాబట్టి, సో, మన సెకండ్ సబ్‌స్ట్రింగ్ నుంచి నాకు ప్రింట్ అవ్వాలి అనేదైతే మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే. సో, విత్ కాలమ్ అగైన్ మనం క్లీన్ సాలరీ, ఇక్కడ మనకి సాలరీ కాలమ్ అయితే ఉంది. ఇప్పుడు మనం క్లీన్ సాలరీ అనే నేమ్‌తో ఒక కొత్త కాలమ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో, ఐ యామ్ గివింగ్ ఎంటర్. సో, ఇప్పుడు మై డేటా డాట్ షో చూద్దాం. మై డేటా టు ద షో. షో లెట్స్ రన్ దిస్. సో, చూడండి మనకి క్లీన్ సాలరీ అనే కాలమ్‌తో ఒకటైతే క్రియేట్ అయితే అయిపోయిందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీన్ వాల్యూని ప్రింట్ చేయాలి. మీన్ ఈక్వల్స్ టు, ఇక్కడ మీన్ అనేది కూడా ఒక డేటా ఫ్రేమే గుర్తుపెట్టుకోండి. మనం పైథాన్, జావాలో వేరియబుల్స్‌గా వర్క్ చేస్తామో అక్కడ వేరియబుల్స్, ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్స్. ఓకే. సో, రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో, డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్. మై డేటా టు డాట్ గ్రూప్ బై యావరేజ్ క్లీన్ సాలరీ యెస్ ప్రింట్ మీన్. మనకు ఆటో సజెషన్స్ వచ్చింది కాబట్టి మన కోడ్‌కి ఈజీ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గ్రూప్ బై అంటే ఏంటంటే, ఈ టోటల్‌గా క్లీన్ సాలరీ అనే కాలమ్. ఈ క్లీన్ సాలరీ అనే కాలమ్ మొత్తంగా ఒక గ్రూప్ అయ్యి, వాటికి యావరేజ్ కడుతూ మనకి మీన్ వాల్యూని రప్పిస్తుందనమాట. సో, ప్రింట్ మీన్. సో, చూడండి 55487. సో, ఇది మనకి మీన్ వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, లిటరేట్ అనే ఎస్‌క్యూఎల్ ఫంక్షన్ అయితే ఇనిషియేట్ చేయాలి. అది ఎలా ఇనిషియేట్ చేస్తామంటే, అగైన్ కాపీ లిటరేట్ ఎల్ఐటి దట్స్ ఇట్. ఓకే. డన్. ఈ లిటరేట్ అంటే ఏంటో మనం ఇంకో ఫార్మ్‌లో రాసి అప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మై డేటా టు ఈక్వల్స్ టు మై డేటా టు విత్ కాలమ్ న్యూ సాలరీ వెన్ మై డేటా టు క్లీన్ సాలరీ ఈజ్ నల్ ఇట్ లిట్ మీన్ అదర్వైజ్ మై డేటా టు క్లీన్ సాలరీ దట్స్ ఇట్. ఓకే. సో, ట్యాబ్. ఈ ఫార్ములా ఏం చెప్తుందంటే, విత్ కాలమ్ న్యూ అండర్‌స్కోర్ సాలరీ అంటే ఇంకో కొత్త కాలమ్ అయితే ఇక్కడ క్రియేట్ అవ్వాలి. ఆ కాలమ్‌లో ఏ విధంగా ఉండాలి అంటే, న్యూ సాలరీ అంటే క్లీన్ సాలరీ. ఈ క్లీన్ సాలరీ అనే కాలమ్‌లో ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో, ఈ ప్రెజెంట్ టాప్ రోస్‌లో ఈ ఇక్కడున్న 20 రోస్‌లో మనకైతే నల్ వాల్యూ అనేది లేదు. మన డేటా సెట్‌లో మోర్ దెన్ 100 రోస్ అయితే ఉన్నాయన్నమాట. సో, అక్కడ నల్ వాల్యూ అయితే ఎక్కడెక్కడ ఉందో ఆ నల్ వాల్యూ ప్లేస్‌లో మనకి ఈ మీన్ వాల్యూ రావాలి. సో, ప్రీవియస్‌గా సిటీ కాలమ్‌కి మనం ఏం చేసాం, నల్ వాల్యూ ప్లేస్‌లో అన్నోన్ అనే వర్డ్‌ని ఎలా యాడ్ చేసామో, ఇక్కడ కూడా ఈ సాలరీ అనే కాలమ్‌లో నల్ ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడ మనం ఈ మీన్ అనే వాల్యూని దానికి జోడించాలి అనేదైతే మనం చెప్తున్నాం. సో, అదే దీని ఫార్ములా. చూడండి ఇప్పుడు మనకి న్యూ సాలరీ అనే కాలమ్ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నంపీ అనే ఫంక్షన్ లైబ్రరీని అయితే మనం ఇంపోర్ట్ అయితే చేయాలనమాట. నంపీ ఎందుకు ఇంపోర్ట్ చేయాలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కోడ్ రాద్దాం. అగైన్ ఐ హావ్ దిస్ కోడ్ ఐ గెస్. యెస్. ఓకే. రైట్. సో, కోడ్. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే, లాటిట్యూడ్స్ అనే డేటా ఫ్రేమ్‌ని ఫస్ట్ ఇనిషియేట్ చేద్దాం. ఎందుకు ఇనిషియేట్ చేస్తున్నామంటే మీకు ఇంకొద్ది సేపట్లో అర్థమవుతుంది. లాటిట్యూడ్స్ ఈక్వల్స్ టు మై డేటా టు డాట్ సెలెక్ట్ ఇన్ బ్రాకెట్ లాటిట్యూడ్. మనదేంటి కాలము లాటిట్యూడ్ క్యాపిటల్ కదా. సో, ఇక్కడ ఆల్రెడీ సజెషన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో, ఏంటి ఈ లాటిట్యూడ్స్ అనే కాలమ్‌కి మనం ఈ లాటిట్యూడ్ అనే కాలమ్ ఉంది కదా, దీన్ని లాటిట్యూడ్స్ అనే డేటా ఫ్రేమ్‌కి యాక్సెస్ చేస్తున్నాం. ఇనిషియేట్ చేస్తామనమాట. సో, చూడండి. ఓకే. సో, ఇప్పుడు ఈ లాటిట్యూడ్ అనే కాలమ్ యొక్క డేటా ఫ్రేమ్ వచ్చేసి లాటిట్యూడ్స్.
సో, ఇప్పుడు మనం రానున్న ఫార్ములాస్‌లో ఈ లాటిట్యూడ్స్ అనే వర్డ్‌ని యూజ్ చేసి దీనిని మనం మానిప్యులేట్ అయితే చెయ్యాలనమాట. ఓకే. సో, ఇప్పుడు లాటిట్యూడ్స్ అగైన్ లాటిట్యూడ్స్ ఈక్వల్స్ టు లాటిట్యూడ్స్ డాట్ ఫిల్టర్ లాటిట్యూడ్ డాట్ ఈజ్ నాట్ నల్. రైట్. సో, మనకి ఆటో సజెషన్స్ అయితే చూపించేసింది. సో, నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లాటిట్యూడ్ అనే కాలమ్‌లో కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు ఈ కోడ్ ఏంటి? ఏం చెప్తుంది అంటే ఈజ్ నాట్ నల్. దీని అర్థం ఈ నల్ వాల్యూ కాకుండా ఏదైతే లాటిట్యూడ్ కాలమ్‌లో వాల్యూస్ ఉన్నాయో అవి మొత్తానికి ప్రింట్ కావాలి. అంటే ఏంటి? ఇండైరెక్ట్‌గా ఈ నల్ అనే వాల్యూ ఎక్కడ ఉందో ఈ టోటల్‌గా ఈ హోల్ రోని మొత్తం డిలీట్ చేసేయి అని అయితే మనం చెప్తున్నాం అనమాట. ఓకే. సో, రన్ తీసుకో. చూడండి మనకి ఇక్కడ నల్ వాల్యూస్ అయితే లేవు. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైనల్‌గా మీడియన్ అయితే కట్టాలి. మీడియన్ ఎందుకు కడతామంటే మనం ఆల్రెడీ ఈ ఏదైతే ఉందో డేటా ఫ్రేమ్ ఈ డేటా ఫ్రేమ్ లాటిట్యూడ్స్ ఇది మనకి స్ట్రింగ్‌లో ఉందనమాట. దీన్ని మనం ఫస్ట్ ఫ్లోట్‌లో మార్చాలి. ఫ్లోట్‌లో మార్చి మనం మీడియన్ అయితే చేయాలనమాట. అవసరం లేదు. మన అవుట్‌పుట్ అయితే యావరేజ్ సాలరీ ఆఫ్ ఫీమేల్స్ అండ్ యావరేజ్ సాలరీ ఆఫ్ మేల్. సో, దానికి ఈ స్టెప్ అనేది అవసరం లేదు. బట్ స్టిల్ మీకు డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడానికి మాత్రమే నేను కొంచెం ఎక్స్‌ట్రాగా ఈ స్టెప్ చెప్తున్నాను. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. లాటిట్యూడ్స్ ఈక్వల్స్ టు లాటిట్యూడ్స్. ఓకే. మనకి ఇక్కడ ఆటో సజెషన్స్ వస్తున్నాయి. చెక్ చేద్దాం. డాట్ విత్ కాలమ్ లాటిట్యూడ్ 2 లాటిట్యూడ్స్ డాట్ కాస్ట్ ఫ్లోట్ సెలెక్ట్ లాటిట్యూడ్ టు లాటిట్యూడ్స్ డాట్ షో. ఓకే. డాట్ విత్ కాలమ్ ఓకే ట్యాబ్. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి విత్ కాలమ్ లాటిట్యూడ్ 2 అంటే ఇక్కడ మనకి ఇంకో కొత్త కాలమ్ అయితే క్రియేట్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఏదైతే మనకి లాటిట్యూడ్ కాలమ్‌లో స్ట్రింగ్‌గా ఉన్నాయో వీటిని ఫ్లోట్‌గా మారుస్తూ నాకొక కొత్త కాలమ్ అయితే ఇక్కడ క్రియేట్ అవ్వాలి. ఆ కాలమ్ నేమ్ వచ్చేసి లాటిట్యూడ్ 2 అనమాట. ఓకే. సో, అది విత్ కాలమ్ లాటిట్యూడ్ 2 లాటిట్యూడ్స్ అంటే డేటా ఫ్రేమ్ కాబట్టి ఈ డేటా ఫ్రేమ్‌తో దీన్ని మనం లింకప్ చేస్తున్నాం. సో, అందుకే ఇదంతా అనమాట. ఓకే. సో, ఐయామ్ రన్నింగ్ దిస్ కోడ్. ఇప్పుడు మనకి లాటిట్యూడ్ అనే కొత్త కాలమ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. ఓకే. ఇప్పుడు మనం దీనికి మీడియన్ కడదాం. మీడియన్ ఈక్వల్స్ టు ఎన్‌పి డాట్ మీడియన్ వితిన్ బ్రాకెట్ లాటిట్యూడ్స్ డాట్ కలెక్ట్. మనకు ఆల్రెడీ ఆటో సొల్యూషన్స్ వచ్చేసింది. రైట్. సో, మనం ఇప్పుడు ఈ కాలమ్‌కి మీడియన్ అయితే కడుతున్నాం. ఇదివరకు మనం మీన్ ఎలా కట్టామో సాలరీకి ఇక్కడ మనం మీడియన్ కడుతున్నాం. అంతే డిఫరెన్స్. ఓకే. సో, మీడియన్ వచ్చేసి మనకి 31 వచ్చిందనమాట. ఓకే. సో, ఎందుకు అంటే ఈ ప్రాసెస్ ఎందుకు చేశానంటే మనకి లాటిట్యూడ్ కాలమ్‌లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నల్ వాల్యూస్‌ని రీప్లేస్ చేస్తూ మనకి ఏదైతే మీడియన్ వచ్చిందో ఆ మీడియన్ వాల్యూ ఇక్కడ రావాలి. ఓకే. అదే నేనిప్పుడు చేశాననమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక కోడ్ రాద్దాం. ఆ కోడ్ రాస్తే ఏమవుతుందంటే వేర్ ఈజ్ వన్. ఓకే. సో, ఇక్కడ మనం స్టెప్స్ 2 మై డేటా 2 ఈక్వల్స్ టు మై డేటా 2 విత్ కాలమ్ లాట్ వెన్ మై డేటా 2 డాట్ లాటిట్యూడ్ ఈజ్ నల్ లిటరేట్ మీడియన్ డాట్ అదర్వైజ్ లాటిట్యూడ్. రైట్. సో, మనకి ఇక్కడ ఆటో సజెషన్స్ వచ్చేసింది. సో, ఈ ఫార్ములా ఏం చెప్తుందంటే లాట్ అనే ఒక కొత్త కాలమ్ అయితే క్రియేట్ చెయ్యి. వెన్ మై డేటా టు లాటిట్యూడ్ అంటే ఈ డేటా ఫ్రేమ్‌కి మనం టోటల్‌గా ఈ టేబుల్‌కి మై డేటా 2 అనే డేటా ఫ్రేమ్‌ని యాడ్ చేసాం కదా! సో, ఈ మై డేటా 2 అనే డేటా ఫ్రేమ్‌లో
లాటిట్యూడ్ అనే కాలమ్‌లో నల్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో ఆ నల్‌ని రీప్లేస్ చేస్తూ నాకు మీడియన్ వాల్యూ అసైన్ అయితే అవ్వాలి. ఓకే. సో, చూడండి మై డేటా 2 అనే డేటా ఫ్రేమ్‌లో లాటిట్యూడ్ అనే కాలమ్‌లో ఈజ్ నల్‌గా ఎక్కడెక్కడ ఉంటే దానికి మనం మీడియన్ వాల్యూ అసైన్ చేయాలి. లేదా నల్ అనే వాల్యూ లేని చోట అక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూనే ప్రింట్ అవ్వాలి అని. ఓకే. సో, ఐయామ్ రన్నింగ్ దిస్ కోడ్. చూడండి మనకి లాటిట్యూడ్ అనే ఒక కొత్త కాలమ్ అయితే క్రియేట్ అయింది. సో, ఇదే కదా లాటిట్యూడ్ కాలమ్. ఇక్కడ నల్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 31.93 అనైతే చూపిస్తుంది. సో, ఇదే మనకొచ్చిన మీడియన్ అనమాట. ఓకే. సో, అదండి. ఈ విధంగా మనం డేటానైతే మ్యానిపులేట్ అయితే చేస్తాం. ఇంకా దీనికన్నా ఎక్స్‌ట్రా అయితే మీరు డేటా అనలిటిక్స్ సైడ్ ఎళ్తే మీరు కన్ఫర్మ్‌గా చేయాల్సుంటుంది. సో, అది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన క్వెషన్ ఏంటి? అవుట్‌పుట్ ఎలా రాసుకోవాలంటే మనదేంటి యావరేజ్ సాలరీ ఆఫ్ ఫీమేల్ అండ్ యావరేజ్ సాలరీ ఆఫ్ మేల్. అది మనం ఇప్పుడు ఎలా అవుట్‌పుట్‌ని తీసుకురావాలో చెక్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం జెండర్‌ని స్పెసిఫై చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి జెండర్ అనే కాలమ్‌లో మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు కదా! ఓకే. సో, జెండర్స్ ఒక కొత్త డేటా ఫ్రేమ్ అయితే తీసుకొద్దాం. జెండర్స్ ఈక్వల్స్ టు మై డేటా 2 డాట్ గ్రూప్ బై బ్రాకెట్ జెండర్ ఒకసారి మనం హెడ్డింగ్ ఓకే. మనం క్యాపిటల్ లెటర్స్ చూసుకోవాలి కాలమ్స్ స్పెసిఫై చేస్తున్నప్పుడు. లేదంటే మనకి ఎర్రర్స్ వస్తుందనమాట. ఓకే. డాట్ అగ్రిగేషన్స్ ఎస్‌క్యూఎల్ ఫంక్ ఫంక్షన్ ఓకే. ఫస్ట్ మనం ఇది చేయాలంటే ఎస్‌క్యూఎల్ ఫంక్షన్‌ని మనం స్పెసిఫై చేయాలి. ఐ మీన్ ఇంపోర్ట్ చేయాలి ఎస్‌క్యూఎల్ ఫంక్షన్‌ని. ఓకే. సో, యెస్ రెడీ. ఓహ్! అమ్మా! ఓకే. యెస్. మనం ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్ అనే పెద్ద వర్డ్ అయింది కాబట్టి దీనిని మనం ఎస్ఎఫ్‌గా తీసుకుందాం. ఎస్ఎఫ్. ఓకే. రైట్. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో, జెండర్స్ అనే డేటా కాలమ్ ఐ మీన్ డేటా ఫ్రేమ్ సారీ. జెండర్స్ మై డేటా 2 డాట్ గ్రూప్ బై విచ్ కాలమ్ జెండర్ డాట్ అగ్రిగేషన్ ఎస్ఎఫ్ డాట్ యావరేజ్ న్యూ అండర్‌స్కోర్ సాలరీ అంటే ఈ కాలమ్ అలియాస్ యావరేజ్ సాలరీ. ఇక్కడ రిజల్ట్ అంటే ఇక్కడ అలియాస్ రిజల్ట్ అంటే మనకి ఇంకొక కొత్త కాలమ్ అయితే క్రియేట్ అవ్వబోతుందనమాట. ఓకే. అగ్రిగేషన్ ఎస్ఎఫ్ డాట్ యావరేజ్ ఓకే. ట్యాబ్. సో, లెట్ మీ రన్ దిస్ కోడ్. చూడండి మనకి యావరేజ్ సాలరీ ఆఫ్ ఫీమేల్, యావరేజ్ సాలరీ ఆఫ్ మేల్ వచ్చేసింది. సో, ఫైనల్‌గా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకొని, క్లీన్ చేసుకొని, మ్యానిపులేట్ చేసుకొని అవుట్‌పుట్‌ని అయితే తీసుకొనొచ్చాం. ఇది ఈ విధంగా మీరు స్పార్క్ మీద వర్క్ చేయాల్సొస్తే మీకు రియల్ టైమ్‌లో కూడా ఇలానే చేయాల్సుంటుందనమాట. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. బట్ అర్థం కాకపోతే ఇంకా మీకు నేర్చుకోవాలి స్క్రాచ్ నుంచి అనిపిస్తే కింద కామెంట్స్ కామెంట్స్‌లో చెప్పండి. సో దట్ మనకి హయ్యర్ కామెంట్స్ వస్తే మనమైతే ఒక కొత్త సీరీస్‌ని అయితే స్టార్ట్ చేయబోతాం. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం పార్ట్ 2లో ఒకసారి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. సీ యూ. బై.